హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చింతకాయలను తీసుకొచ్చి మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మంచిగా వాటి పొట్టు తీసి లోపల ఉన్న నార కూడా తీసుకోవాలి. ఆ తర్వాత పండు మిర్చి దొరుకుతుంది, ఆ పండు మిర్చి తీసుకొచ్చి మంచిగా తుడిచి గాలికి ఆరబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఈ మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిర్చిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తున్నది చింతకాయ ముద్ద. దీన్ని మనము ముందుగానే రోట్లో వేసుకొని కచ్చాపచ్చ దంచుకోవాలి, ఉప్పు వేసుకొని మరి దంచుకోవాలి. ఇలా దంచుకోవడానికి కారణం ఏంటంటే దాంట్ లోపల ఉన్న గింజను ఈజీగా తీయవచ్చు. మనం 3 రోజులు పక్కకు పెట్టడం వల్ల ఆ గింజను ఈజీగా తీయవచ్చు. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో కొద్దిగా ఆల్రెడీ ఫైన్ పేస్ట్గా చేసుకున్న పండుమిర్చి పచ్చడి మరియు ఇంకా చింతకాయ ముద్ద ఉంది కదా, ఈ 3 కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇవన్నీ మళ్ళీ ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొన్ని మెంతులు, జీలకర్ర రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కూడా కాదు, ఒక 2 చిటికెలు అందులో మన పచ్చడిలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.